మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురు దెబ్బే తగులుతోంది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇరాన్ ధ్వంసం చేసింది. జోర్డాన్లోని మువాఫాక్ సాల్తి ఎయిర్ బేస్ లో ఉన్న ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను క్షిపణితో పేల్చేయడంతో అమెరికా మెయిన్ పిల్లర్ దెబ్బతిన్నట్లయింది. దీని ఖరీదు సుమారు $300 మిలియన్ల, అంటే దాదాపుగా మన కరెన్సీతో పోలిస్తే 2500 కోట్ల రూపాయలు ఉంటుంది. దీని ఇరాన్ క్షిపణులు నేరుగా పేల్చేశాయి. శాటిలైట్ ఫోటోల ఆధారంగా ఈ రాడార్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారులే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ రాడార్ వ్యవస్థ గల్ఫ్ రీజియన్ లోని అన్ని అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలను సమన్వయం చేస్తుంటుంది. ఇది ధ్వంసం కావడంతో అమెరికా దాని మిత్ర దేశాలకు ఇప్పుడు పెద్ద సవాల్గా మారుతోంది. అసలు ఈ థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుందో చూద్దాం. భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే బ్యాలిస్టిక్ క్షిపణులను గుర్తించడం, వాటిని గాల్లోనే పేల్చడానికి అవసరమైన డేటాని ఇది అందిస్తుంటుంది. ఈ రాడార్ పోవడంతో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థకు పెద్ద లోటు ఏర్పడింది. అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసే ముందు వారి నిఘా వ్యవస్థను నిర్వీర్యం చేయడం ద్వారా ఇరాన్ తన క్షిపణులతో లక్ష్యాలను ఢీకొంటోంది. కేవలం జోర్డాన్ లోనే కాకుండా యుఏఈ, ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ లోని అమెరికా రాడార్ వ్యవస్థలపై కూడా ఇరాన్ మెరుపు దాడులు చేసింది. థాడ్ నష్టపోవడంతో అమెరికా ఇప్పుడు తన క్షిపణి రక్షణ కోసం పూర్తిగా పేట్రియాట్ వ్యవస్థలపై ఆధారపడాల్సి ఉంటుంది. అటు యుఏఈ, కువైట్ లో చమురు నిల్వ కేంద్రాలు, రన్వేలను కూడా ధ్వంసం చేశామని ఇరాన్ మిలిటరీ అయితే ఇప్పటికీ ప్రకటించుకుంది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇది వరల్డ్ వార్ 3 వైపు మళ్ళుతుందా అన్న టెన్షన్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఇరాన్ కు ఇన్ని రోజులు పరోక్షంగా సహాయం చేస్తూ వచ్చిన రష్యా ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గానే రంగంలోకి దిగింది అంటున్నారు. అమెరికన్ మీడియా అలాగే ప్రభుత్వ రిపోర్ట్ల ప్రకారం రష్యా కనుక డైరెక్ట్ గా యుద్ధంలో పాల్గొనకపోయినా అమెరికా సైనిక కదలికలకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇరాన్ కు చేరవేస్తుందని చెప్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో మోహరించిన అమెరికా వార్షిప్స్, ఫైటర్ జెట్స్, ఇతర సైనిక ఆస్తుల ఖచ్చితమైన లొకేషన్స్ ను రష్యా ఇరాన్ కు అందిస్తోందని చెప్తున్నారు. రష్యా తన అధునాతన శాటిలైట్ నెట్వర్క్ ద్వారా తీసిన ఫొటోస్, డేటాను ఇరాన్ కి పంపుతోంది అని చెప్తున్నారు. దీంతో అమెరికా దళాల కదలికలను ఇరాన్ ఈజీగా పసిగట్టి టార్గెట్ చేస్తోంది అంటున్నారు. లక్ష్యాలను గుర్తించడం, అమెరికా స్థావరాలు, రాడార్ వ్యవస్థలపై దాడులు చేయడానికి అవసరమైన టార్గెటింగ్ ఇన్ఫర్మేషన్ ను రష్యా అందిస్తోందని రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి. అమెరికా చేస్తోన్న దాడులను రష్యా ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. ఇదే విషయంపై ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇరాన్ కు రష్యా ఇంటెలిజెన్స్ అందిస్తోందన్న రిపోర్టర్ ప్రశ్నకు నేరుగా జవాబు ఇవ్వకపోయినా ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరి సహాయం చేస్తున్నారు అనేది తమకు స్పష్టంగా తెలుసు అని అంటోంది. ఇరాన్తో ఎలాంటి ఒప్పందం ఉండదని, ఆ దేశం బేషరతుగా లొంగిబాటు ప్రకటించాలంటూ ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. తాము ప్రతి కదలికలను ట్రాక్ చేస్తున్నామని చెప్తున్నారు. రష్యా సహాయం చేసిన అమెరికా సైనిక కార్యకలాపాలపై అది ఎలాంటి ఎఫెక్ట్ చూపదు అనంటూ వైట్ హౌస్ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది ప్రస్తుతానికి.